డియర్ ఫ్రెండ్స్, ఇది ఒక భయంకరమైన ఫార్ములా. ఈ మూడింటిని మనుషులు తినే ఆహారంలో కలిపితే ఏం జరుగుతుందో తెలుసా? డైట్స్ వ్యాధి వస్తుంది. ఎయిడ్స్? నో, ఇట్స్ నాట్ ఎయిడ్స్, ఇట్ ఈస్ డైట్స్, ఏ న్యూ డిసీజ్. దాంతో రక్తం ఆవిరైపోతుంది, ఎముకల్లో మంట, నాలుక లోపలికి పీక్కుపోతుంది, చర్మం ముడతలు పడి ఎక్కడికక్కడ పగిలిపోతుంది. వాట్ ఎ బ్యూటిఫుల్ డిసీజ్! ఇట్స్ ఎ ఫ్యాంటాస్టిక్ డిసీజ్. వాట్ రెమెడీ మెడిసిన్ ఫర్ దిస్ బ్రూటల్ డిసీజ్? ఈ మందుకి ఈరుగుడు కూడా మా కాడే ఉంది. సూది 50 రూపాయలు. అండర్స్టాండ్? కమాన్, లెట్స్ టాక్ అబౌట్ ది బిజినెస్. ఆ 3 సీసాల్లో ఉన్న మందుతో మనం 10 కోట్లు సంపాదించవచ్చు. 10 crores. మీ దేశాల్లో మీరు కోటీశ్వరులు అవుతారు. మీ మీద మాకు ఏం నమ్మకం ఉంది? మీ ఫార్ములా సక్సెస్ అవుతుందని మాకు ఏంటి నమ్మకం? Where is the proof? మా ఫార్ములా మీద మీకు నమ్మకం కలగాలి అంటే రేపే చూపిస్తాను. రేపు రేస్ కోర్స్ లో హార్స్ రేసెస్ జరుగుతాయి. అక్కడ అందరూ సరదాగా తినే పాప్కారంలో ఆ మందు కలుపుతాం. వెంటనే వాళ్ళకి డైట్స్ వ్యాధి సోకుతుంది. దానికి విరుగుడు మందు కూడా వాళ్ళకి మేమే అమ్ముతాం. అప్పుడు ఏం జరుగుతుందో మీరే మీ కళ్ళారా చూద్దరు గాని. ఇదిగో మా అడ్వాన్స్, ప్లీజ్ టేక్ ఇట్. ప్లాన్ సక్సెస్ అయితే ఫుల్ అమౌంట్ ఇస్తాం. ఇంద్రజిత్ సార్, ఆ భార్గవ్ గారు మన ప్లాన్ విన్నాడు. వాడు పెరక్కుంటానికి పిల్లలు. కమాన్, చేసి మేము కిలికి. ఏమిటంత దీర్ఘంగా చూస్తున్నారు? ఏంటబ్బా? ఆకలి రంగు ఎరుపు అన్నాడు ఒక కవి. కానీ ఈ ఎర్ర గులాబీ ఆకలికి గుర్తు కాదు. మరి దేనికో ఆలోచించండి. దేనికై ఉంటుందబ్బా? హలో, డాక్టర్ సార్వభౌమ స్పీకింగ్. గుడ్ మార్నింగ్ డాక్టర్. మా నమస్తే పేపర్ చూసావు కదా? అందుట్లో మొదటి పేజీ మొదటి బొమ్మ ఎర్ర గులాబీ బాగుందా? చాలా బాగుంది. మీ పాపంలా ఎర్రగా పండింది. ఎస్, అది నా పాపమే. గులాబీ వాసన చూడు. రక్తం వాసన, నా పవర్ వాసన, నా దుర్మార్గం వాసన వస్తుంది. చూసావా? నిజమే. గులాబీ తోటలో తిరిగే కుక్క సంగీతం పాడలేదుగా కోట్లింగం. చూడు సార్వభౌమ, ఆ గులాబీ రంగులో కలిసిన రక్తం ఎవరిదో తెలుసా? నీ ఫ్రెండ్ భార్గవతి. బాగా ఎర్రగా ఉంది కదా? నా మీద చేస్తున్న దాడికి నేను అందిస్తున్న మొదటి బహుమానం. కోట్లింగం, ఈ నమస్తే పేపర్లో పడ్డ ఎర్ర గులాబీ బొమ్మలు కత్తిరించి జాగ్రత్తగా పెట్టుకో. రేపు నీ సమాధి మీద అంటించడానికి బాగుంటాయి. పెంచకండి, చస్తారు. పీల్చే గాల్లో కలిసి హైకోర్టులో దావా వేశారు, మెజిస్ట్రేట్ కోర్టులో కొట్టేశారు. న్యాయం కలిసి రేపు ఎన్నో సావులు, ఎచ్చక్క సవాలు, పాపకాయ సవాలు. నువ్వు చూస్తా 2, 3. నువ్వు చూస్తావా? నువ్వు చూస్తావా? నువ్వు చదువు. పాపకాయ సవాలు. దుర్మార్గుల్ని చంపి సన్మార్గుల్ని కాపాడడానికి భగవంతుడు 10 అవతారాలు వచ్చాడు. కానీ 11వ అవతారం కానీ ఆ పోస్ట్ కానీ తొందరగా అప్లై చేయండి బాబు. స్పీడ్గా తొందరగా అప్లై చేయండి. లేకపోతే దుర్మార్గం కలిసి, మంచితనం కలిసి, ప్రేమ కలిసి బాబు, అందరం కలిసి బాబు, కలిసి.
సార్వభౌమ పాప్కార్న్ కల్తీ గురించి అందరినీ హెచ్చరించండి. పాప్కార్న్ కొనవాళ్ళంతా తిరగకుండా విచ్చేస్తున్నారు సార్. ఎక్కడ సార్వభౌముడు? సార్వభౌమ, నా చెవిట పెట్రోల్ మండిపోతుంది. ఏమిటో చేస్తున్న పని? ఓహో, ఎస్ఐ మండేలరావు గారా? మీరు చేయలేని పని నేను చేస్తున్నాను. ఏమిటో చెప్పేది? ప్రజల సొమ్ముతో బ్రతుకుతూ ప్రజలను రక్షించలేని మీకు ఏం చెప్పినా తలకెక్కదు. మిస్టర్ సార్వభౌమ, పాప్కార్లో విషం కలిసిందని ప్రచారం చేసి అటు మా వ్యాపారానికి దెబ్బ కొడుతున్నావు, ఇటు ప్రజల్ని తప్పుదావ పట్టిస్తున్నావు. చాలా పొరపాటు మిస్టర్ కోట్లింగం. పోనీ నా అభిప్రాయం తప్పైతే ఆ పాప్కార్న్ ఒకసారి రుచి చూస్తావా? రాణి, 2 పొట్లాలు ఇవ్వు. తినండి తినండి. అందులో కల్తీ లేదుగా, తినటానికి భయం ఎందుకు? ఇన్స్పెక్టర్, పెద్ద మనిషిని బహిరంగంగా ఇన్సల్ట్ చేస్తుంటే చూసి చూడుకుంటావా? కమన్, అరెస్ట్ చేయండి. సార్వభౌమ, నువ్వు న్యూసెన్స్ చేస్తున్నావు. గుండా యాక్ట్ కింద అరెస్ట్ చేస్తున్నాను. కానీ ఆగండి. మీరు ఇలాంటి అతి తెలివి పనులు చేస్తారనే ముందుగానే యాంటిసిపేటరీ బెయిల్ తీసుకున్నాను. అధికారం కొంతమందిని గుడ్డివాళ్ళని చేస్తుంది. అందులో నువ్వు ఒకటివి. కళ్ళు సరిగ్గా కనిపిస్తే ఈ బెయిల్ ఆర్డర్ చదువుకో. రాణి, కమాన్. ఇచ్చిన అడ్వాన్స్ తిరిగి ఇచ్చేయమంటారా? ఇంకొక ఛాన్స్ ఇచ్చి చూడండి అయ్యా. మాకు మీ మీద నమ్మకం లేదు, అందుకే అడ్వాన్స్ 10 crores రిటర్న్ తీసుకున్నాం. మిస్టర్ కేఎల్, నీ మొహం చూస్తేనే షేమ్ షేమ్. నో, గెట్ అవే, గెట్ అవుట్. కమ్ ఆన్, లెట్స్ గో. మిస్టర్ డిఎస్పీ, నా సొమ్ము తిని అస్థైశ్వర్యాలతో తొలతూగుతున్నావు. ఆ సార్వభౌముడు రేస్ కోర్స్ లో వీరవిహారం చేస్తుంటే వాడి కాలకు లాఠీ కాదు కదా, కనీసం చిటికన వేలు కూడా అడ్డు పెట్టలేకపోయావు. సార్వభౌమ, కొట్టావురా దెబ్బ. ఇప్పుడు పాము పడగే కాదు, తోక కూడా పుసుకొడుతోందరా. నా నరాలు కోడలుగా మారుతున్నాయి, నా మెదడులో తేళ్లు తిరుగుతున్నాయి రా. ఏంటి ఈసారి కొట్టుపోయింది కదా దేవశ్రీకంత. ఓకే, ఇంకా రాలేదేంటి గురు? వస్తాడు వస్తాడు. గుమ్మంలో అడుగు పెట్టాడో వాడి లైఫే ఫినిష్. నా లైఫ్ అంతా తేలిగ్గా మీ చేతుల్లో పడదరా. దుర్మార్గాన్ని మైలు దూరంలో పసిగట్టడం నాకు అలవాటు. డాక్టర్, ల్యాబొరేటరీకి వెళ్ళి నేను చెప్పిన పనులన్నీ జాగ్రత్తగా చెయ్యి. స్టాక్ ఎంత ఉందో నోట్ చేసి సాయంకాలం నాకు పంపించు. ఓకే సార్. ఏంటి అలా ఆశ్చర్యంగా చూస్తున్నారు? నేను ఇంకా బ్రతికే ఉన్నాననే. ఏమిటలా వచ్చా? మీకు ప్రెజెంటేషన్ ఇద్దామని. నాయనో ప్రెజెంటేషన్ అంట ఇచ్చేయి. వెనక బాక్స్ లో తీసుకో. కొట్టాడు పార్ట్నరు, వాసిపోయినట్టుగా కొట్టాడు. మిస్టర్ సార్వభౌమ, నువ్వు కొట్టింది ఆఫ్టర్ ఆల్ దోమల్ని. ఈ కోటిలింగం పవర్ నీకు ఇంకా తెలియదు. నేను త్రాచుపాము కోరను, పులి చారను, అగ్నిపర్వతం మంటను. కుక్క అరుపుకు సింహానికి చెమట పడుతుందా? దోమ కాటుకు ఏనుగు బెదురుతుందా? అబ్బే, ఒత్తిగా కొంచెం కూడా. నక్క కోతకు ఈ సార్వభౌముడి కిరీటం కదులుతుందా? అస్సలు కదలదు. మీ కోట్లింగం అంతే. అంటే మా కోట్లింగం కుక్క అరుపులు, దోమ కాట్లు, నక్క కోతలునా?
ఇన్ని కోతులు పూయించుకున్న తర్వాత తుప్పు పట్టిన బ్లేడు మింగి సాగడం బెటర్ పార్ట్నరు. మోయినో సార్వభౌమ మందులు రాసుకుంటూ ఇంజక్షన్లు పొడుచుకుంటూ ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ చేసుకుంటూ బతక్క ఎందుకు నీకు గొడవ? మిస్టర్ కోటిలింగం, నేను మనుషులకు వచ్చే రోగాలకు డాక్టర్ను, మీలాంటి పశువులకు వచ్చే రోగాలకు డిక్టేటర్ను. నీ కల్తీ మందుల వ్యాపారంతో చాచా నెహ్రూ గులాబీల్ని మసి చేశావు, అల్లూరి అడుగులను ధ్వంసం చేశావు, జాతినే శ్మశానం చేసి ఆ శ్మశానంలోని చితిమంటల వెలుగులో వెలిగిపోవాలని చూస్తున్నావు. ఇక నీ ఆటలు సాగవు. నీ గొంతుకు అడ్డం పడతాను, నీ గుండెకు మంట పెడతాను. ఇంపాసిబుల్. యముడు తాడు విసిరినా ఆ తాడు తెగుతుంది కానీ ఈ కోటిలింగం ప్రాణం మాత్రం పోదు. అది నీ చావు తెలివి. అవినీతిలో బ్రతికేవాడి చావు ఆయుధంలో ఉండదు, వాడి నీడలో ఉంటుంది, వాడి పిరికితనంలో ఉంటుంది. నీ అవినీతి కోట బద్దలు కొట్టడానికి కావాల్సింది మరపరంగులు కావు, నాలోని ఆత్మవిశ్వాసం. ఈ గుండెలో చెరిగిపోని చిన్నారి పాప ఆశ నవ్వులు, ఈ మనస్సులో ఆరిపోని నా చెల్లెలు పసుపు పారాని, ఈ రక్తంలో చల్లారిపోని ఎందరో అమాయకుల చావు కేకలు. నీ సమాధికి పునాది తవ్విన రోజునే వాటికి శాంతి, నాకు మనశ్శాంతి. వారి మాటలు ఏంటంటే వంట అవడంతో మొఖం దోవుకుంటున్నట్టు, తుపాకీతో పళ్ళు దోవుకుంటున్నట్టు, వాడి మీద పక్కేసుకుని నిద్రవుతున్నట్టు అనిపిస్తుంది. వాడంత పని చేసే లోపల మనం రైల్లో ఏ ఈరోజు మాత్రంలో అమ్ముకోవడం మంచిది పార్ట్నరు. Shut up! వాడి రక్తాన్ని విస్కీలో కలుపు తాగుతాను, వాడిని విస్కీలో ముంచెత్తి నా గోళ్లతో చేస్తాను వాడికి ఆపరేషన్. నమస్తే డాక్టర్. సార్, 10వ నెంబర్ వార్డులో పేషెంట్ కి చాలా సీరియస్ గా ఉంది. అలాగా? పేషెంట్లంతా అలా ముసుగులేసుకుని పడుకున్నారేమిటి? అదే తెలియడం లేదు సార్. ఏం పేషెంట్లు కావు, డాక్టర్లనే పేషెంట్లుగా మాత్రానికి వచ్చిన వాళ్ళం. కొంచెం ఆగండి, మీ రోగానికి సరైన మందు వేస్తాను. నర్స్, వీళ్ళ ట్రీట్మెంట్ పూర్తయ్యే వరకు బయట ఉండు. ఓకే సార్. డాక్టర్, వీళ్ళందరికీ ఎక్స్రే తీయించి ఎవరెవరికి బోన్స్ ఫ్రాక్చర్స్ అయ్యాయో చెకప్ చేయండి. ఓకే సార్. గుడ్ మార్నింగ్ సార్వభౌమ. గుడ్ మార్నింగ్. డాక్టర్ బాబుకి ఈ అద్దన దండాలు. ఏమిటి ఇలా వచ్చారు? మీ ఆరోగ్యం బాగాలేదా? అదేంటబ్బయ్యా, 6 సార్లు అరుగుతుంది, 10 సార్లు తరిగిపోతుంది. గుండ్రా ఇలా ఉన్నాం. మరి ఎందుకు వచ్చినట్టు? మా రాస్కల్స్ కి మంచి ట్రీట్మెంట్ ఇచ్చావు. నువ్వు ఇచ్చిన ట్రీట్మెంట్ కి ఫీజు నీకు స్వయంగా ఇచ్చేద్దామని వచ్చాను. ఇది నా గ్రీటింగ్స్, ఇదిగో ఇది నా ఫీజు. ఏంటి పార్ట్నరు, ఆయన గారికి ఆ పూల గుర్తిచ్చి ఈ పిల్లకి ఏమి ఇవ్వపోయేసరికి ఆ మొఖం చూడు, ఎంత చక్కెర ఎట్ట ముడుచుకుపోయిందా. అమ్మ తల్లే, నువ్వెట్ట ఏమి బెంగపడబోక. ఇట్లాంటి డాక్టర్ గారికి ఎల్లాలు కాబోయి నీకు ఈ నెక్లెస్ అబ్బన్న ప్రెజెంటేషన్ ఇస్తున్నాడు. మెల్ల వద్దండి. వేసుకో అమ్మాయ్యా. ఫీజుతో పాటు ఇంత విలువైన ప్రెజెంటేషన్స్ తీసుకొస్తారని తెలిస్తే మీ రాస్కెల్స్ కి మరో 4 దెబ్బలు ఎక్కువ తగిలించి ఉండేవాడిని. పోన్లేండి, మరోసారి చూసుకుందాం. ఫారిన్ కార్ చాలా బాగుంది, మీదేనా? ఎస్. కారు చాలా స్టైల్ గా ఉంది. స్టైల్ గా ఉంది కారు కాదు, దాని పాస్. అది కాకుండా కారు చాలా గడుసంది, దాన్ని చూసి మోసపోవద్దు. అవునవును, మోసపోవటం అంత మంచిది కాదు. కరెక్ట్ కరెక్ట్. వస్తాను, బాయ్. ఉంటాడా బాబు? అమ్మతలే, ఉంటా. ఆడు మన్ని ఎగిరి ఎగిరి తంతా ఉంటే నువ్వు వాడికి ఎదుర్కొండా వెళ్ళి ఆడి చేతిలో పూల గుచ్చేడతావా? అసలు కడుపులో గుద్దినోడికి కలకన్న మొక్క ఎవరన్నా పెడతాడా పార్ట్నర్? నా తెలివి పాదరసం, నా ఆలోచన పాదరసం. నేను తెలివి తక్కువ వెధవరై వాడికి ఫ్లవర్ బుక్ అనుకున్నావా? నో. దాంట్లో మైక్రోఫోన్ ఉంది. వాడు ఏం మాట్లాడినా ఏం చేసినా మనకు క్షణాల్లో తెలిసిపోతుంది. నువ్వు వారికి వారిపోయే పూల గుర్తు ఇచ్చావు, అది ఆడు రేపు చెత్తగుండిలో పడేశారనుకో, ఏటవుద్ది? ఆహాహా, ఏం తెలివి, ఏం తెలివి. నీ తెలివి అరిగిపోయింది, బుర్ర
ఎండిపోయింది. నువ్వు మాత్రం ఆ అమ్మాయికి చైన్ ప్రజెంట్ చేయలేదా? అక్కడే ఇరికించే పార్ట్నరు. నా ఆలోచన నాటు సారా, నా తెలివి కళ్ళు దెబ్బ, నా బుద్ధి గంజాయి దెబ్బ. నేను ఆ అమ్మాయికి ఇచ్చిన గొలుసుకి ఒక లాకెట్ ఉంది చూడు, అందులో పెట్టా ఒక చిన్న మైక్రోఫోన్. నిజంగానే? నీ అబ్బ మీద ఒట్టు. ఇక చూసుకో, అది ఏం మాట్లాడినా మనకి ఎంతనే తెలిసిపోద్ది. ఆ.